1 2 3 గో. ఈరోజు మనం కొత్త ఫోన్ వచ్చేసాం. ఇదైతే రెడ్మీ ఫోన్ అనమాట. ఒకప్పుడైతే ఈ ఫోన్ బాగా సంచలనం సృష్టించింది. ఇది ఒకప్పుడైతే బాగుండే ఈ ఫోన్. ఇప్పుడైతే పెద్దగా యువతరం అయితే దీన్ని అంతగా ఇష్టపడలేదు. ఇదైతే రెడ్మీ నోట్ 14 ప్లస్ అనమాట. ఇది ప్రో ప్లస్. ఇది ఈ మొబైల్ అయితే ఇదంతా కూడా కర్వ్ డిస్ప్లేతో వచ్చింది అనమాట. ముందు ఫ్రంట్ అంతా, వెనకాలంతా కూడా స్టీల్ మెటీరియల్ అంతా వాడారు. ఇది కూడా అంతా ఇది స్టెయిన్లెస్ స్టీల్ అయితే కాదు, ఇది మొత్తం స్టీల్ మాత్రం. ఇది ప్లాస్టిక్ అయితే దీంట్లో ఏం వాడలేదు. కానీ ఇప్పుడైతే ఈ మోడల్ అంతా పెద్ద ఎవరైతే వీటినైతే తీసుకోవట్లేదు రెడ్మీని. ఇదంతా కూడా గూగుల్ మీదే ఆధారపడి ఉంటుంది. ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నీ కూడా గూగుల్ ప్రాసెసింగ్ మీద ఆధారపడి ఉంటాయి. సపోజ్ ప్లే స్టోర్ కానీ, యూట్యూబ్ కానీ, ఇంకా గూగుల్ ఫొటోస్ కానీ, గూగుల్ మ్యాప్స్ కానీ, అట్లాంటి వాటి మీద ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. వీళ్ళ సొంత యాప్స్ కూడా ఉంటాయి. రెడ్మీ యాప్స్ కూడా ఇస్తారు. ఇంట్లో ఇన్స్టాల్ చేసుకుని కొన్ని అయితే రెడ్మీ యాప్స్ ఉంటాయి. వీటిలో కూడా చూద్దాం అయ్యే ఉన్నాయి మనకి. సెట్టింగ్స్ అంతా కూడా అయ్యే ఉంటాయి అనమాట. సెట్టింగ్స్ కానీ, iOS కానీ, ఆండ్రాయిడ్ కానీ, సిస్టమ్ అప్డేట్స్ కానీ అన్నీ అయ్యే ఉంటాయి. మనకి Xiaomi హైపర్ ఓఎస్ అనేది కూడా ఉంటుంది దీంట్లో. అంటే ఇది ఆండ్రాయిడ్కి సంబంధం ఉంటుంది, కానీ అప్డేట్లు మాత్రం అన్నీ కూడా Xiaomi వాళ్ళు చేస్తాయి అనమాట. ఈ ఫోన్ మనకైతే 35,000 దాకా పడింది. ఇప్పుడు యువతరం అయితే ఈ ఫోన్ అంతగా లైక్ చేయరన్నమాట. ఇప్పుడు యువతరం అంతా కూడా ఐఫోను, శాంసంగ్ అల్ట్రా, శాంసంగ్ S24 కానీ అట్లాంటి వాటికి అయితే బాగా మక్కువ చూపిస్తుంది యువతరం అంతా కూడా. ఇదంతా కూడా 34,000 నుంచి ఒక 40,000, 44,000 అయితే ఈ ఫోన్ బాగా పనికొచ్చింది అనమాట. ఇప్పుడు వాళ్ళు అయితే అంత చూడరు. కానీ దీంట్లో ప్రాసెసింగ్ అంతా అంటే ఈ ఫోన్ కొన్న వాళ్ళు, వీటికి అలవాటు అయిన వాళ్ళు మాత్రం వీటిని వాడతారు. అలవాటు లేని వాళ్ళు అయితే ఏదైనా వాడచ్చు. పెద్ద ఏముంటుంది దీంట్లో. అంతా అన్ని యాప్స్ అన్నీ అయ్యి ఉంటాయి అంతే. గూగుల్ సంబంధించిన యాప్స్ కూడా ఉంటాయి. గూగుల్ ప్లే స్టోర్, గూగుల్ మెయిల్స్ అన్నీ కూడా. ఇదంతా చైనా ఫోన్ అయినా సరే అంతా గూగుల్తోనే సంబంధం లింకప్ అయి ఉంటాయి. అన్ని ఫోన్లు ఒక శాంసంగ్ ఒకటి, యాపిల్ ఒకటి తప్ప మిగతా అన్నీ కూడా ఇవే ఆండ్రాయిడ్ మీద ఆధారపడి ఉంటాయి, గూగుల్ మీదే. ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ.